హాయ్ వివర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వీడియోలో సెమీ కంచి పట్టు అండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ వీక్ వచ్చేసేదంతా మనకి వరలక్ష్మి వ్రతం కదండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కంపల్సరీ మనము ఒక పట్టు చీర తీసుకుందాం అనుకుంటాం కదా. మరీ హెవీ రేంజ్లో కాకుండా సింపుల్ రేంజ్లో సెమీ కంచి పట్టు అనేది. సింపుల్ రేంజ్ అయినా కూడా శారీ మాత్రం మంచి రిచ్ లుక్ ఉన్న శారీస్ అండి. తెలుసు మీకు, మన ప్యూర్ ఐటెంలో ఏవైతే వస్తున్నాయో వెరైటీ, అదే వెరైటీ మనకి సెమీ కంచి పట్టులోనండి. బాడీ డిజైన్స్ చూడండి, అసలు చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయండి. మంచి మీనాకరీలో ఉన్నాయి, బాడీ చెక్స్లో ఉన్నాయి. టోటల్గా 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, కానీ చాలా వెరైటీ మనకి యాడ్ అయ్యిందండి. ఒకవేళ మీరు కుకట్పల్లి సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి, చాలా వెరైటీ యాడ్ అయ్యిందండి. ఇక్కడ మనకి వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను కొన్ని వెరైటీ మాత్రం చూపిస్తున్నానండి. అంతకంటే ముందు మనము చేయాల్సింది ఒకటి ఉంది కదండి, అదేనండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. డైలీ చూస్తున్నారు మా వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేశారంటే నోటిఫికేషన్స్ ద్వారా డైలీ నేను ఇచ్చే వీడియోస్ మీకు వస్తాయండి. చూడండి, శారీ ఓవరాల్ అంతా కూడా మనకి తీగల డిజైన్ లాగా వచ్చింది చూడండి. అది కూడా తీగలు అంటే మనకి ఎప్పుడు కలాంజలి స్టైల్ అలా వస్తాయి కదండి, కానీ ఈ శారీ చూడండి మనకి ఇలా నిలువు డిజైన్ లాగా వస్తున్నాయి చూడండి. అంతా కూడా క్రీపర్స్ ఏనండి. మీకు ఇలా చూస్తే తెలుస్తుంది చూడండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ స్టైలే ఉంటుందండి, కానీ క్రీపర్ స్టైల్ వచ్చింది చూడండి. ఇది షోల్డర్ బార్డర్ చూడండి, మనకి పర్పుల్ కలర్లో ఉంది. శారీ ఓవరాల్ అంతా కూడా మంచి లీవ్స్తో వచ్చిందండి. డిజైన్ అంతా ఓవరాల్ డిజైన్ మళ్ళీ మీనాకరీ అండి. కానీ మళ్ళీ వెయిట్ ఏమన్నా ఉంటాయి అనుకుంటున్నారేమో, అస్సలు వెయిట్ లేవండి. చాలా లైట్ వెయిట్, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది చూడండి. బాటమ్ బార్డర్ ఇలా వస్తుంది. శారీ అంతా కూడా ఈవెన్గా వస్తుందండి. ఓవరాల్ అంతా కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది, ఎక్కడ బ్రేక్ అవ్వదండి మధ్యలో. పళ్ళు చూద్దాం చూడండి. పళ్ళు చూడండి, మీకు రిచ్ పళ్ళు వచ్చింది. మంచి పర్పుల్ కలర్ పైన ఉందండి పళ్ళు కూడా. బ్లౌజ్ చూద్దాం. బార్డర్ అయితే ఏదైతే మనకి పర్పుల్ కలర్లో ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది చూడండి. కాకపోతే దీంట్లో టిష్యూ ఉంది కాబట్టి మీకు కొంచెం లైట్ కలర్ లాగా అనిపిస్తుంది చూడండి. టిష్యూ వస్తుందండి, అంటే మనకి అడ్డం నిలువు కూడా మనకి జరీ అనేది యాడ్ అవుతుందండి. తెలుసు కదా మీకు ఆ విషయం అయితే. చూడండి, దీనికి మనకి 2 బార్డర్స్ ఇచ్చాడండి. బాటమ్ బార్డర్ ఇస్తుంది, షోల్డర్ బార్డర్ వస్తుంది. అంటే బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి పెద్దది వస్తుందండి, షోల్డర్ బార్డర్ వచ్చేసి చిన్నది ఉంటుంది చూడండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి 3000 నుంచి 4000 రేంజ్లో వస్తాయండి. మంచి కనకాంబరం కలర్లో ఉందండి. సేమ్ అండి, సేమ్ డిజైన్ అండి. దీంట్లో మీకు కలర్స్ చూపిస్తున్నాను. మంచి మెజంతా కలర్ వచ్చింది చూడండి. బార్డర్ అయితే శారీ అంతా కూడా మనకి డార్క్ కనకాంబరం కలర్ ఉంది చూడండి. డిజైన్ అసలు ఏమీ మారలేదండి. నెక్స్ట్ ఇంకో కలర్, చాలా గ్రాండ్ లుక్ అండి. ఈ వారం చెప్తున్నాను కదా, వరలక్ష్మి వ్రతానికి పట్టు చీర చాలా సూపర్ వెరైటీ అండి. ఇవి మంచి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి. అంటే మనకి బార్డర్లో ఏదైతే కాంట్రాస్ట్ కలర్ ఇస్తున్నాడో అదే కలర్ మనకి మీనాకరీలో వస్తుంది చూడండి. మీరు గమనిస్తే తెలుస్తుందండి, మనకి బార్డర్లో ఏదైతే కాంట్రాస్ట్ ఇస్తున్నాడో అదే మనకి బాడీలో వచ్చేసి మీనాలాగా యాడ్ అవుతుంది చూడండి డిజైన్ అంతా. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఇవి మంచి పేస్టల్ కలర్స్ అనుకోవచ్చు అండి. పేస్టల్ కలర్స్ కదా, మళ్ళీ తేలిపోతుంది కలర్ మాకి అలా అనుకుంటే కాదండి. దీంట్లో ఏంటంటే మనకి బార్డర్స్ అనేది మంచి కాంట్రాస్ట్ వచ్చాయండి. దానివల్ల మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉండి కలర్ మంచిగా ఎలివేట్ అవుతుంది చూడండి. చూసారా, ఈ బార్డర్లో ఏదైతే మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడో మీనాకరీలో కూడా అదే కలర్ మనకు వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. నెక్స్ట్ ఈ కలర్ చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్. మంచి గోల్డ్ కలర్కి రెడ్ వచ్చింది చూడండి బార్డర్. అంటే ఈ బార్డర్ రెడ్ అయితే మనకి ఇక్కడ బాడీ డిజైన్లో కూడా మనకి మీనాకరీ అంతా రెడ్ కలరే వస్తుంది చూడండి.
వెరైటీ చూద్దాం. అన్నీ ఆల్ ఓవర్ శారీస్ ఏనండి, కాకపోతే మనకి డిజైన్స్ అనేది కొంచెం చేంజ్ అవుతున్నాయి, కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. శారీ చూడండి, ఓవరాల్ అంతా కూడా మనకి చిన్న బూటీ స్టైల్ వచ్చేసి మీనాకరీ బూటీస్ అండి. ఇప్పుడంతా మనకి ట్రెండింగ్ ఏంటి, మీనాకరీ కదండి. పళ్ళు బ్లౌజ్ చూద్దాం. మంచి గ్రీన్ కలర్లో ఉందండి శారీ. దానికి ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది. శారీ చూడండి, మంచి గ్రీన్ కలర్లో ఉందండి. దానికి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చిందండి. బార్డర్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి, ఇది ఎప్పటికైనా మనకి ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. షోల్డర్ బార్డర్ చూడండి, మంచి రెడ్ కలర్లో ఉంది. మనకి చిన్న బార్డర్ ఉంది చూడండి. పైన అయితే మనకి బాటమ్ బార్డర్ అయితే కొంచెం పెద్దది వచ్చింది చూడండి. బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి. శారీ అంతా కూడా మంచి ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. దాంట్లో బూటీ స్టైల్ చూడండి, మనకి ఆల్ ఓవర్ ఉండి దానిపైన మనకి బంచ్ బూటా లాగా వచ్చేసి అది కూడా మీనాకరీ ఉంది చూడండి. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ అండి, బార్డర్లో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో బూటీలో కూడా అదే మనకి మీనాకరీ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి. పళ్ళు చూద్దాం. పళ్ళులండి రిచ్ పళ్ళులండి, చాలా గ్రాండ్ కనిపిస్తుంది చూడండి. పళ్ళు బాక్స్ పళ్ళు వచ్చేసి దాంట్లో మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది చూడండి. బ్లౌజ్ చూడండి, మనకి బార్డర్ కలరే వస్తుందండి, కాంట్రాస్ట్ వస్తుంది. అది కూడా మళ్ళీ టిష్యూ ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ శారీ చూద్దాం. సేమ్ డిజైన్ అండి, కలర్ మాత్రమే వేరియేషన్. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. మనం డే అంతా క్యారీ చేసినా కూడా మనము హ్యాండిల్ చేయొచ్చు అండి, అంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. ఎందుకంటే మనము వరలక్ష్మి వ్రతం రోజు చాలా బిజీగా ఉంటాం కదండి, అసలు పేరెంట్ వాళ్ళని అట్లా అని చెప్పేసి పట్టు చీర కట్టుకున్నాము, ఎలా మనము క్యారీ చేసేది అనుకోకుండా హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. అంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. మంచి స్నఫ్ కలర్ అండి. దీనికి వచ్చేసి టమాటా రెడ్ బార్డర్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. మంచి ఇంగ్లీష్ కలర్ అనుకోవచ్చండి, గ్రే కాంబినేషన్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ అయితే అసలు సిమెంట్ కలర్, చాలా బాగుంది చూడండి. దీనికి బార్డర్ వచ్చేసి మనకి బ్రైట్ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ మనకి చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. ఎప్పటికీ కట్టిన చీరలే కట్టకుండా కొంచెం డిఫరెంట్గా కట్టాలనుకున్న వాళ్ళకి ఈ కలర్ చూడండి, అసలు సూపర్ కలర్ అండి ఇది కూడా. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. మంచి గోల్డ్ అండి. ఇప్పుడు అసలు గోల్డ్ శారీస్ అయితే ప్రత్యేకంగా అడిగి మరీ తీసుకుంటున్నారండి. దాంట్లో చూడండి, మంచి గోల్డ్ పైన మనకి మీనాకరీ అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది చూడండి. అంటే మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో బార్డర్స్ అన్నీ కామన్గా రెడ్డే వచ్చాయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇందాక చూసిన వాటిలో ఆల్ ఓవర్ డిజైన్స్ అండ్ స్ట్రైట్ లైన్ డిజైన్స్ లాగా అలా చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి బాడీ అంతా మనకి చెక్స్ వస్తుందండి. చెక్స్ వచ్చేసి మంచి పీకాక్స్ చూడండి, మీనాకరీ లాగా మనకి పీకాక్స్ వచ్చాయి చూడండి. మీరు మంచి గ్రే కలర్ పైన రాణి కలర్ బార్డర్ ఉంది చూడండి. దీనికి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, శారీ అంతా కూడా మనకి మంచి గ్రేష్ లావెండర్ లాగా ఉంది చూడండి. ఫుల్ టిష్యూ కదండి, టిష్యూ కాబట్టి మనకి కళ్ళేత కలరు తెలియట్లేదండి, చూస్తే తెలుస్తుంది మీకు. శారీ ఓవరాల్ అంతా కూడా మంచి చెక్స్ వచ్చేసి మనకి పికాక్స్ అండి, చిన్న చిన్న పికాక్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి. అది కూడా మనకి మీనాకరీ లాగా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ షోల్డర్ బార్డర్ మంచి రాణి పింక్లో ఇచ్చాడండి. చిన్న బార్డర్ వస్తుందండి మనకి షోల్డర్ది అయితే. బాటమ్ బార్డర్ చూడండి, మనకి ఇలా కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది మనకి. పళ్ళులు అయితే అన్ని రిచ్ పళ్ళులేనండి. పళ్ళు చూడండి, టోటల్ మనకి గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది. బాక్స్ పళ్ళు టైప్ ఇచ్చాడు. బ్లౌజ్ చూడండి, మనకి ఏదైతే బార్డర్ కాంట్రాస్ట్ వస్తుందో అదే కాంట్రాస్ట్లో టిష్యూతో వస్తుంది చూడండి. దీనికి కూడా రెండు బార్డర్లు వస్తాయండి మనకి. షోల్డర్ బార్డర్ చిన్నది వస్తుంది, బాటమ్ బార్డర్ పెద్దది వస్తుందండి. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. సేమ్ డిజైన్ అండి, కలర్ మాత్రమే వేరియేషన్. మంచి బాడీ చెక్స్ వచ్చిందండి శారీ అంతా కూడా. ఇది నార్మల్గా మనకి ఆల్ ఓవర్ కాకుండా చెక్స్ వచ్చి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. మళ్ళీ బూటా స్టైల్ చూడండి.
మంచి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్కి బాటిల్ గ్రీన్ వచ్చిందండి బార్డర్ అయితే. అదే కలర్ మనకి బూటీలో మీనా కలర్ లాగా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్, మంచి లీఫ్ గ్రీన్ అండి. దానికి వచ్చేసి మనకి లావెండర్ కలర్ బార్డర్ వస్తుంది చూడండి. గ్రీన్ పైన చూడండి లావెండర్ బూటీ అసలు ఎంత బాగా కనిపిస్తుంది మనకి కాంట్రాస్ట్లో. ఈ పికాక్స్ అనేవి చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ చెక్స్లో. నెక్స్ట్ ఇంకొకసారి మంచి ఎల్లో అండి. ఎల్లో పైన కూడా మనకు అసలు చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. దీనికి వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చాడు. చూసారు కదండి, ఈరోజు వెరైటీ అంతా కూడా మనకి మంచి సెమీ కంచి పట్టులో ఇచ్చానండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పట్టు చీర కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి. చాలా మంచి వెరైటీ అండి. 3 డిజైన్స్ మాత్రమే ఇచ్చాను నేను. స్టోర్కి వచ్చారంటే మీకు చాలా వెరైటీ ఉందండి, మీరు చాలా చూడొచ్చు. ఇక్కడ కుక్కట్పల్లి సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.